ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, భారత ప్రభుత్వం ఇంటి అద్దె నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేసుకున్నాం. అద్దె ఓనర్స్కి ఆ నిబంధనలు ఉంటాయి, డాక్యుమెంట్స్ చేసుకోవాలి అని చెప్పేసి. అసలు ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు ఏంటి సార్? మరి ట్రంప్ గారు లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ట్రంప్ కింద సంబంధం లేదు. ఇండియన్ గవర్నమెంట్లో ఎన్నో రోజులు బట్టి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇంటి ఓనర్స్ ఎక్కువ రెంట్ వసూలు చేస్తున్నారు, ఎక్కువ శాతం ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్కువ డిపాజిట్ తీసుకుంటున్నారు అనేది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. ఇవాళ కొత్తగా ప్రాబ్లం కాదు, గత 10-23 దశాబ్దాలుగా నడుస్తుంది. అయితే కొత్తగా చట్టం ఏమంటుందంటే రెండు పక్కల ఆలోచించారు, టెనెంట్స్ అండ్ ల్యాండ్ లార్డ్. అంటే రెంట్కి తీసుకునేవాడు, ఓనర్ అద్దెకి ఇచ్చేవాడు. సో చాలామంది కొన్ని హైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఉన్న కొన్ని ప్రాపర్టీ, చిన్న చిన్న ప్రాపర్టీస్తో ఒక కప్పులు వస్తారు, సాయంత్రం 5:30 వస్తారు, 6 గంటలకు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళకి అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే 5:30కు ఎవడైనా ఇల్లు ప్లాన్ చేసుకుని 2-3 నెలలు ప్లాన్ చేయాలి కదా. చేసినప్పుడు సడన్గా వచ్చి తీసుకుంటుంటే అది అక్కడ ఏదో ఇష్యూ చేసి వస్తున్నారు, రెంట్ కట్టలేదో లేకపోతే ఇంకేదో ఎక్స్ట్రా చేయడం, ఇల్లీగల్ పనులు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్లో మేమైతే ఇవ్వం. ఎందుకంటే మీరు న్యాయంగా ఉండి మంచిగా ఉంటే 2 నెలలు కనీసం ప్లాన్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చుకొని తర్వాత ఫుల్ డబ్బులు ఇస్తారు. అప్పుడు ఓనర్స్ మోసపోతారు, వీడు ఏదో ఇల్లీగల్ పనులు చేస్తాడు, ఇంట్లో మందు అమ్మడం, గంజా అమ్మడం, సంథింగ్ ఏదో. అది ఒక పక్కన పెడితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే అగ్రిమెంట్ లేకుండా ఇల్లు ఇవ్వద్దు. మీరు నెక్స్ట్ అంటే టెనెంట్ దిగిన 3 నెలలు 6 నెలల్లో అది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ 11 మంత్స్కి ఎందుకు రాస్తుంటే దానికి లీగల్ రైట్స్ వచ్చేస్తాయి, లేదా టెనెంట్కి ఓనర్ రైట్స్ వస్తాయి. 11 మంత్స్కి ఒకసారి 2 మోస్ట్ ఆఫ్ ది ఇల్లు 11 మంత్స్కి ఇస్తారు. అండ్ జనరల్గా అయితే 2 నెలలు అడ్వాన్స్ తీసుకోవాలి జనరల్గా. కానీ ఇప్పుడు ఏమైందంటే 2+1 అంటున్నారు, ఒక్కో దగ్గర 3 నెలలు 4 నెలలు కూడా అదే అడుగుతున్నారు. 3+1 అంటే గవర్నమెంట్ ఏమంటే 2 నెలలు అంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, రన్నింగ్ మంత్ అడ్వాన్స్ 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండాలి. కన్ఫ్యూజన్ అది. 1 మంత్ రన్నింగ్ రెంట్ వాళ్ళు, మళ్ళీ ఏదైనా మీరు ఒకటేసారి 1 నెల ఇచ్చి మీరు కట్టకపోతే వెళ్ళిపోతే. సో అదొక డౌట్ ఉంది. సో దానికి ఏమన్నారంటే మీరు డెఫినెట్గా 2 నెలలు మాత్రం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు, అది కూడా డిక్లేర్ చేయాలి అగ్రిమెంట్లో అంటున్నారు. సో అదొక పాయింట్. అట్లానే ఓనర్స్ ఇప్పుడు జనరల్గా ఎవ్రీ ఇయర్లీ ఇంక్రీజ్ ఉంటుంది. ఇయర్లీ ఇంక్రీజ్ ఉన్నప్పుడు నువ్వు నెల ముందు చెప్తాం. అలాగే నోటీస్ పీరియడ్ అని ఏదో ఉంటుంది, 2 నెలలు 3 నెలలు. ఆ నోటీస్ పీరియడ్ ముందు 2 నెలలు, జనరల్గా 3 నెలలు పెట్టాలంటున్నారు. మనం ఖాళీ చేయమన్నా వాళ్ళు ఖాళీ చేయాలి. వాళ్ళు కూడా సడన్గా ఖాళీ చేసి వీకెండ్ కలుగుతారండి. మనం సడన్గా ఖాళీ చేయడం, మనం రెంట్ వాళ్ళకి ఇవ్వాలి. అది రెండో కండిషన్ పెట్టారు. మూడోది ఏమంటే ఇప్పుడు కమర్షియల్గా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కమర్షియల్కి 6 మంత్స్ తీసుకుంటున్నారు. అదే బెంగళూరు అయితే రెసిడెన్షియల్గా 1 year తీసుకుంటాడు. మీరు బెంగళూరు ఇల్లు దొరకండి, ఢిల్లీ ముంబై కంటే 1 year అడ్వాన్స్. 1 year అడ్వాన్స్. ఇప్పుడు అంటే నువ్వు 50,000 తీసుకుంటే 6 లక్షలు అడిగి ఇవ్వాలి. ఇంకా కొంతమంది 12+1 అంటారు, విచ్ ఈస్ వెరీ అబ్నార్మల్. సో అందుకని అంటే ప్రాపర్టీ వాల్యూ మీద కూడా బేస్ చేసి మీకు రెంట్లు పెట్టమంటున్నారు. అంటే 50 లక్షలు అయితే ఒక రెంటు, ₹1,00,00,000 అయితే ఒక రెంటు. ఆ రెంట్ అంటే వాల్యూ బట్టి దాని ప్రొపోర్షనేట్గా ఉండాలి. పెంచడం కూడా 5% సీలింగ్ పెట్టారు. 5% అది బిలో, అబోవ్ ఉండకూడదు ఎవ్రీ ఇయర్కి. సపోజ్ 2 years అంటే 10% పెట్టుకోవాలి, 3 years అంటే 15%. పరిమితులు ఉంటాయా సార్? ఇంత పెంచాలి, ఇంత పెంచాలి ఉంటుంది. అది గవర్నమెంట్ ఇప్పుడు అదే క్లారిఫై చేస్తుంది కదా. 4 to 5% ఈజ్ ఐడియల్. 5% దాటితే కొద్దిగా అబ్నార్మల్. బట్ ఏదైనా రీజన్ ఫర్నిష్ ఇచ్చారనుకోండి, మేము ఇప్పుడు బేర్ షెల్ అనేది ఏమి ఇవ్వడు. మంచాలు, సోఫాలు, టేబుల్ మీరు తెచ్చుకోవాలి. ఫుల్లీ ఫర్నిష్డ్ మేబీ ఇంకో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, దానికి 1% ఇచ్చాడు. అది చెప్పలేదు ఎక్కడ, బట్ నేను అంటున్నాను. సో ఫర్నిష్డ్ దానికి ఫుల్లీ ఫర్నిష్డ్ అనేది చాలా తేడా. అన్ఫర్నిష్డ్ అనేది ఏ గోడలు ఇస్తారు, సెమీ ఫర్నిష్డ్ అనేది ఇంకో 0.5%. ఫర్నిష్డ్ అనేది ఫుల్లీ ఫర్నిష్డ్ మీరు ఏం తేవాలి, మీ బట్టలు తెచ్చుకుంటే చాలా వెళ్ళారు కాబట్టి మిగతా లూజ్ ఫర్నిచర్, సోఫా, కిచెన్ అన్నీ అలా ఇస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే 5% అంటే పెంచితే అది ఇట్స్ నాట్ కరెక్ట్, అగైన్స్ ది పాలసీ అంటారు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బేసిక్ రెంట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది అడ్వాన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద నోటీస్ పీరియడ్. మళ్ళీ ట్యాక్సెస్ ఉన్నాయా లేదా అది చెప్పాలి. టీడీఎస్, కార్పొరేట్ అయితే టీడీఎస్, ఇండివిజువల్స్ అయితే డిడక్ట్, కార్పొరేట్ అయితే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, అది డిడక్ట్ చేసి ఇస్తారు, అది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అదర్ టెనెంట్ కొంతమంది ఫుల్ వాల్యూ, హాఫ్ వాల్యూ అని ఉంటారు.
హెవీ రెంట్ 10 లక్షలు 5 లక్షలు ఉండే అది కూడా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దుట ఈ గవర్నమెంట్ వాళ్ళు ఒక విధంగా పాజిటివ్గా ఆలోచిస్తే టెనెంట్ కూడా కట్టుబడి ఉంటాడు. లేకపోతే ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారు, హజార్డ్స్ థింగ్స్ లేకపోతే కెమికల్స్ ఇవన్నీ కూడా పెడితే కొంతమంది గొడవల కింద వాడుకుంటారు. ఒక 3 రూమ్లు ఉంటే 2 రూమ్లు గొడవల కింద వాడుకుంటారు. అప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి. అందుకని రోడ్ సైడ్ బిల్డింగ్లు ఓనర్స్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా వాళ్ళు ట్యాక్స్ మనలు కట్టుకోమంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, జూబ్లీహిల్స్ ఒక ఇండిపెండెంట్ హౌస్ 1200 గజాల్లో ఉండేవాళ్ళం. దాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ మేము తీసుకునేటప్పుడు 4,000 రూపాయలు 4,500 లాస్ట్ 30 సంవత్సరాల నుండి అదేవిధంగా మేనేజ్ చేశారు ఆయన. మేము వచ్చిన తర్వాత అప్పుడు రెసిడెన్షియల్ ట్యాక్స్, కానీ ఇది మేము తీసుకున్న తర్వాత కమర్షియల్ బోర్డు పెట్టుకోమన్నాడు. ట్యాక్స్ మీరు వస్తే ఎంత వస్తే అంత మీరు కట్టుకోవాలి, నేను కట్టాను అన్నాడు. సరే మనం ఏమనుకున్నాం, 70,000 80,000 రెంట్కి 3,000 4,000 ఏముందిరే మహా అయితే డబుల్ అవుతాను అనుకున్నాం. అది 90,000 పెట్టాడు. 3,500 4,000 90,000 అయింది. అంటే ఎంత, నాట్ 10 times, నాట్ 30 times, 25 times, విచ్ ఈస్ షాకింగ్ న్యూస్. ఇప్పుడు అది కమిట్ అయిపోయాం ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పుడో పాత ఆయన ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక ఆయన ఓనర్ సమ్మో 30 years చెకింగ్ అవ్వకుండానే ఏదో చూసుకున్నారు. అది వల్ల ఒక ఎవ్రీ 5 years 4 years రివైజ్ అవుతారు, కొలుసుకుంటారు మెజర్మెంట్. కొంతమంది ఇవాళ 2 floor ఉంటే రేపు నెక్స్ట్ ఇయర్ 3 floor అయిపోతాయి, నెక్స్ట్ టైం వచ్చి 3 floor వేస్తారు. ఇక్కడ అది లక్కీగా ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరు చూడలేదు. ఆ తర్వాత ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగితే బట్ మాకు ఇంకా ఆప్షన్ లేక ఉండిపోయాం. మనం 5 years కాంట్రాక్ట్ ఇచ్చాం, లాక్ ఇన్ పీరియడ్ ఇచ్చాం. అంటే 5 years దాకా మీరు ఖాళీ చేయకూడదు, చేయమని కూడా మేము ఖాళీ చేయాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టర్మ్స్ అనేది మోర్ ప్రొఫెషనల్గా సిస్టమైజ్ ఒక ప్రాసెస్. ఎవరైనా 5,000 టెనెంట్ అద్దెకి ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 5 లక్షలు ఇచ్చినా ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఇందులో మనం ఇవాళ నోట్లో గవర్నమెంట్ ఎక్కడ కమర్షియల్స్ గురించి మాట్లాడలేదు. ప్రాబ్లీ ఇది రెసిడెన్షియల్, కమర్షియల్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ సైజు కాస్ట్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ గుడ్ కండిషన్ ఫ్రమ్ బోత్ ది సైడ్స్. బట్ చాలా మంది రిజిస్టర్ చేసుకోరు. రిజిస్టర్ చేసుకుంటేనే రెంటల్ డీడ్ ఎప్పుడు వాల్యూ. పేపర్ మీద రాసుకుంటే సో సంథింగ్ గుడ్లో మెల్ అంటారు కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంటే రెంట్కి వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది ఉంటుంది అసలు చాలా మంది చేస్తారు ఈ పని, డాక్యుమెంట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉండేది కాదండి, ఇప్పుడు మేజర్గా 70-80% ఏర్పడి. ఎందుకంటే పేపర్ లేకపోతే నువ్వు ఎక్కడ బ్లాక్ వైట్ ఉంది అనుకోండి, ₹1,00,000 మీరు 50,000 ఉండి ఆ 50,000కి లెక్క చెప్తారు, ఇంకో 50,000 లెక్క చేయడం, ఎక్కడ రిసిప్ట్ లేదు కదా. సో రెంట్ ఇచ్చేవాడు రిసిప్ట్ తీసుకుంటారు. రిసిప్ట్ ఇస్ బేస్ హౌ మచ్ చెప్పాయి. లేకపోతే కోర్టుకి వెళ్ళినా, కేసుకి వెళ్ళినా, మనం పోలీస్ స్టేషన్ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ లేకపోతే ఎట్లా, నేను ₹1,00,000 ఇవ్వకుండా అనేది కూడా చాలా మంది వైట్ చేసుకుంటారు. మంచిది యాక్చువల్లీ, ట్యాక్స్లు కడితే దర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. మార్కెట్లో ఇమేజ్ పెరుగుతుంది. కొంతమంది ఇప్పుడు చూసుకుంటే పవర్ బిల్ 8-9 లక్షలు ఉంటుంది నెలకి బిల్లు. అదే పెద్ద మనం రిలయన్స్ గ్రూప్ చూసుకుంటే ₹1,00,000 దాకా ఉంటుంది ఒక నెల పవర్ బిల్లు. ఆ ₹1,00,000 మన కొంతమంది లైఫ్ టైం చూడలేరు ₹1,00,000 ఒకేసారి. ఇట్ ఆల్ డిపెండ్స్. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో, వాళ్ళు రెవెన్యూ కావాలి కాబట్టి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ కూడా కట్టాలి కాబట్టి దే ఆర్ ఇన్సిస్టింగ్ us to keep up in writing. Thank you, sir.